హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు ఆనపకాయ. ఈ రోజుని బట్టి దేవునికి ఫస్ట్ ప్రేయర్ చేసి థ్యాంక్స్ చెప్దామా? ఫుడ్ లేని వారందరికీ హెల్ప్ చేసి ప్రేయర్ చేద్దామా? పప్పు ఆనపకాయని కుక్కర్లో కాకుండా మామూలు గిన్నెలో వండుతున్నాను. ఇలా వేయించుకుని పప్పు చేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుందన్నమాట. వేయించి కడిగిన కందిపప్పులోకి మూడు కప్పుల నీళ్ళు వేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, ఒక స్పూన్ నూనె. ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోండి. మూతని పూర్తిగా వేయకుండా కొంచెం ఇలా గ్యాప్ ఉంచి వేసుకోండి. అప్పుడు పప్పు పొంగకుండా ఉంటుందన్నమాట. కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకుందాము. టమాటా ముక్కలు, కొంచెం కరివేపాకు, 2 వెల్లుల్లి రకం కారం, కూరకు సరిపడా ఉప్పు, చింతపండు నీళ్ళు, కొంచెం నీళ్ళు కూడా వేసుకుంటున్నాను. చింతపండు వేసిన తర్వాత 2 నిమిషాలు మరిగించుకుంటాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రేకలు, కొంచెం మెంతులు. ఎంతో ఈజీగా కుక్కర్లో కాకుండా ఇలా ఒకసారి వండి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. త్వరగా కూడా అయిపోతుంది. కొంచెం కొత్తిమీర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్.